ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్‌లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. లేవియాకాండం 19వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. లేవియాకాండం 19వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లనుము, ఇట్లు చెప్పుము. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ప్రియులారా, మనం చదివినటువంటి ధ్యానించబోయే ఈ 19వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే, ఇశ్రాయేలు సమాజములో సాంఘిక ఆచారాలు. ఇశ్రాయేలు సమాజములో సాంఘిక ఆచారాలు అంటే దైవ నీతిని వారు ఎలా నెరవేర్చాలి, దైవ నీతిని వారు ఎలా నెరవేర్చాలో ఈ అధ్యాయంలో ఆయన వివరించారు. సో ఈ అధ్యాయం 37 వచనాలు ఉన్నటువంటి అధ్యాయం 4 భాగాలుగా మనం విభజన చేద్దాం. 1 నుండి 8 వచనాలు తల్లిదండ్రులను గౌరవించుట. 1 నుండి 8 వచనాలు తల్లిదండ్రులను గౌరవించుట. 9 నుండి 18 వచనం వరకు పొరుగు వారిని ప్రేమించుట. పొరుగు వారిని ప్రేమించుట. 19 నుండి 31 వరకు అన్య మతము విషయమై జాగ్రత్త. అన్య ఆచారాల విషయమై జాగ్రత్తలు. 32 నుండి 37 వరకు దయ, న్యాయం లేదా నీతి న్యాయములను గూర్చినటువంటి నియమములు, ఆజ్ఞలు. నీతి న్యాయములను గూర్చినటువంటి నియమములు. ప్రియులారా, ధర్మశాస్త్రం పాటించటము ద్వారా మానవుడు నీతిమంతుడు కాజేయలడు. ఒకవేళ మానవుడు ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా నీతిమంతుడు కాగలిగితే యేసు క్రీస్తు ప్రభువారు మరణించవలసిన అవసరత లేదు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు ఎందుకు మరణించాడంటే, మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడెను అని కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో రాయబడినట్లుగా, ఈనాడు యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి దేవుని పిల్లలమైన మనం కాగా, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అన్నట్లుగా ఈ లేవియాకాండం 19వ అధ్యాయములో మనము నెరవేర్చవలసినటువంటి నీతి కార్యములు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, ఇంకా చెప్పాలంటే 10 ఆజ్ఞలు, మిగతా ఆజ్ఞలను దేవుడు మరొకసారి వారితో వివరిస్తున్నాడు. మరొకసారి మరొక కోణములో వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సరే, మనము వీటిని ధ్యానం చేద్దాం. మొదటి 8 వచనాలు తల్లిదండ్రులను గౌరవించుట. తల్లిదండ్రులను గౌరవించుట. సో ఇందులో మొదటి 2 వచనాలను మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధత కొరకైన దేవుని పిలుపు. మొదటి 2 వచనాల్లో పరిశుద్ధత కొరకైన దేవుని పిలుపు. మొదటి వచనములు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో నీవిలా అనాలి. సమాజం అంతటితో నువ్వు మాట్లాడాలి. ఏమని? మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుని పిల్లలు ఒక రూపాంతర అనుభవం. అంటే ఒకప్పుడు పాపములో ఉన్నవారు ప్రభువును అంగీకరించిన తరువాత ప్రభు యొక్క పరిశుద్ధతను వారు వారి జీవితాల్లో నెరవేర్చవలసిన వారుగా ఉన్నారు. లేవియాకాండం అంతట్లో మాటి మాటికి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం 44-45 వచనాలు గతంలోనే గమనించాం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేను ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించాను. నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులై ఉండవలెను. పరిశుద్ధులై ఉండవలెను. కొత్త నిబంధనలో కూడా మనము గమనిస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనములో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, మీరును పరిపూర్ణులై ఉండాలి. పేతురు మొదటి పత్రిక 14 నుండి మొదటి అధ్యాయం 14 నుండి 16 వచనాలు మనం చదివినప్పుడు మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఈనాడు దేవుని పిల్లలమైన మనం పరిశుద్ధతను ప్రేమించాలి. పరిశుద్ధత అంటే ఏంటి?
అంటే ఇక పాపము లేకుండా జీవించటమా? అంటే శరీరమందు పాపమే లేదా? పాప శరీరములో లేమా మనం? అయితే పాప శరీరములో ఉన్నాము అని పాపము చేయుదుమా? అట్లన రాదు. మనమేం చేయాలి? అనుదినము కడగబడుచూ ఉండాలి. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనములో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. దేవుని వాక్యమను నీటి ద్వారా కడగబడుట, దేవుని ఆత్మ ద్వారా కడగబడుట, దేవుని సన్నిధిలోనికి వచ్చి పశ్చాత్తాపపడి పాపములు ఒప్పుకొని కడగబడుట ద్వారా పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి మనం సాగి వెళ్ళగలం. 3వ వచనములో, మీలో ప్రతి వాడు తన తల్లికిని తన తండ్రికిని భయపడవలెను. కదా ఇక్కడ పరలోకపు తండ్రిని మనము గౌరవించాలి, నిజమే గాని ఈ భూలోకపు తండ్రిని కూడా మనం గౌరవించాలి. ఇది మనము నీతిమంతులమయ్యాము అనుటకు అంతరంగములో జరిగిన మార్పుకు బహిరంగంగా కలిగేటువంటి ఒక సంకేతం, ఒక గుర్తు ఏమిటంటే తల్లిదండ్రులను గౌరవించుట, తల్లిదండ్రులకు భయపడుట అనే మాట. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం, 21వ అధ్యాయం 15వ వచనములో, మీ తండ్రిని తల్లిని గౌరవించవలను, ఇది 5వ ఆజ్ఞ. 5వ ఆజ్ఞ కదా. పరలోకపు తండ్రిని మనము గౌరవించాలి, భూలోకపు తండ్రులను మనము గౌరవించాలి, వారికి మనము లోబడి ఉండవలెను అని బైబిల్ సెలవిస్తుంది. క్రొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇక్కడ ప్రభు అన్నాడు, మీరు భయపడుడి, విధేయులై ఉండుడి కదా. తల్లిని తండ్రిని ఘనపరచాలి. వారిని దూషించువారు మరణమునకు తగినటువంటి పాత్రులుగా వారుంటారు. దేవుని గ్రంథములో మనము వారిని ప్రేమించుట, పరలోకపు తండ్రిని కూడా మనం గౌరవించాలి, భూలోకపు తండ్రిని గౌరవించాలి, పరలోకపు తండ్రిని గౌరవించాలి, భయపడాలి కదా. పరలోకపు తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏం చేయాలి మనం? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుణ్ణి మనము గౌరవించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదే 3వ వచనంలోనే ఇంకేమన్నాడు? నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. తల్లిదండ్రులను గౌరవించుట మాత్రమే కాదు కానీ విశ్రాంతి దినము విషయమై దేవుడు ఈ 10 ఆజ్ఞలలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు మీరు జ్ఞాపకముంచుకోవాలి. సబాతు అన్నారు, విశ్రాంతి దినం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో ఇది 4వ ఆజ్ఞ కదా. ఇక్కడ విశ్రాంతి దినము, విశ్రాంతి దినము. క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చినప్పుడు పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనములు ఏమన్నాడు? కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇవ్వకుడి. 17వ, ఇవి రాబోవు వాటి ఛాయ గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది కదా. నిజస్వరూపం యేసు క్రీస్తు ప్రభువారు, ఆయనలో నెరవేరాయి. మరి ఈనాడు మనము విశ్రాంతి దినమును పాటించాలా? ఇది యూదులకు సంబంధించినదా? మరి ఈనాడు మనం ఏ దినాన్ని పాటించాలి? ఆనాడు విశ్రాంతి దినం ఎందుకు అంటే, వారు దేవుణ్ణి ప్రేమించుట, దేవుని కొరకు ఒక దినాన్ని వారు దేవునికి ఇవ్వడము అని అర్థం. ఈనాడు మనము యేసు క్రీస్తు పట్ల మనకున్నటువంటి ప్రేమకు ఇది సంకేతం, ఇదొక గుర్తు కదా. ఆ విశ్రాంతి దినాన ప్రజలు ఏం చేయాలి? వారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వారి సమయాన్ని అంతటినీ కేటాయించి దేవుణ్ణి ఆరాధించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. మాత్రమే కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విశ్రాంతి దినమును ఆయన నెరవేర్చినవాడు. ఆయన విశ్రాంతి దినమును నెరవేర్చి ఆయన ద్వారా మానవులమైనకు మనకు విశ్రాంతి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును.
ఆయన దగ్గరకు రావడం ద్వారా మనకు విశ్రాంతి. ఇంకేమన్నాడు ఆయన? నేను సాత్వీకుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి అన్నాడు. మీ ప్రాణములకు విశ్రాంతి. విశ్రాంతి దినం యేసుక్రీస్తు ప్రభువులోని నిజమైన విశ్రాంతి. ఆచారాల ద్వారా విశ్రాంతి లేదు, పద్ధతుల ద్వారా విశ్రాంతి లేదు. ఆయన దగ్గరకు, యేసుక్రీస్తు దగ్గరకు రావాలి, యేసుక్రీస్తు పైన ఆనుకోవాలి, ఆయన్ను ఆశ్రయించాలి. తద్వారా నీ జీవితంలో, నా జీవితంలో మనం విశ్రాంతిని అనుభవించగలం. లేవియాకాండం 4వ వచనం, 19వ అధ్యాయం 4వ వచనములో, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, పోత విగ్రహములను మీరు చేసుకొనకూడదు. కదా దేవుడు ఈ ఆరాధన, ప్రకృతి ఆరాధనకు ఆయన వ్యతిరేకి. అనగా ఈ లోకములో దేవుని ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ ఏమిటి అంటే ఈ విగ్రహములను గూర్చినటువంటి ఆజ్ఞగా ఆయన అన్నాడు, నేను తప్ప. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3, 4 వచనాలు. నేను తప్ప, 2 నుండి కూడా చూడవచ్చు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, భూమి యందే గాని, భూమి క్రింద నీళ్ల యందే గాని, దేని రూపమునైనను విగ్రహమునైనను చెక్కిన విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, సాగిల పడకూడదు, పూజింపకూడదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారు అరణ్య యాత్రలో ఉండగానే దేవుడు 10 ఆజ్ఞలు ఇంకా భూమి మీద వారి చెంతకు ఇవ్వక మునుపే మోషే ఆ యొక్క పర్వతము పైన, సీనాయి కొండ పైన ఉండగానే, మోషే దిగుట తడువు చేయుచూ ఉండగా అహరోను ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజల యొక్క వెండి బంగారములను తీసుకొని అతడు వాటి యొద్ద మరి వారిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరచి ఒక దూడను చేసి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అన్నాడు. అంత విచారకరమైన పరిస్థితి. ఈనాడు దేవుని పిల్లలకు ధనము అనే ఒక విగ్రహం, ధనం అనే విగ్రహం, శరీరము అనే ఒక విగ్రహం, అధికారము అనే ఒక విగ్రహం, పేరు ప్రఖ్యాతులు అనే విగ్రహాలు కదా. ఈ విగ్రహములను మీరేం చేయాలి? మీరు చంపివేయండి అన్నాడు కదా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో ఏమన్నాడు? విగ్రహారాధన అయిన ధనాపేక్ష, ధనాన్ని ప్రేమించటమే ఒక విగ్రహారాధన. దాన్ని మీరు చంపివేయండి, ఆ లోభత్వమును చంపివేయండి కదా. దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించాలి, ఈ లోకము కంటే, ధనము కంటే. ఆయన ఎక్కువగా ప్రేమించినప్పుడు మనము జయించగలము. ప్రియులారా, కదా ఈ లోకములో మనం ఏం చేయాలి? మనలను మనము దేవునికి సంపూర్ణముగా అప్పగించుకున్నప్పుడు, మనము దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్నప్పుడు ఈ విగ్రహారాధనను మనము చంపివేయగలము. తర్వాత చూడండి 5 నుండి 8 వచనాలు. 5 నుండి 8 వచనాలు బలులకు సంబంధించినటువంటి నియమములు. అంటే వారి యొక్క సాంఘిక ఆచారాల్లో బలులు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. 5వ వచనములో ఏమన్నాడు? మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించునప్పుడు అది అంగీకరించబడినట్లు అర్పించవలెను కదా. సమాధాన బలి అన్నాడు 5వ వచనములో. సమాధానం అంటే ఆనాడు ప్రజలు దేవునితో సమాధాన పడుటయే ఈ సమాధాన బలి యొక్క ఉద్దేశము. సమాధానం, షలోం, సమాధాన అర్పణను లేవియాకాండం 3వ అధ్యాయం అంతటిని మనం గమనించినప్పుడు ఈ సమాధానము దాని యొక్క బలికి సంబంధించిన, ఆ బలి ద్వారా ఈ శత్రువుగా ఉన్న ఈ మానవుడు పరిశుద్ధుడుగా ఉన్న దేవునితో సమాధాన పడుట అనే మాటను మనము గమనించగలం కదా. ఈనాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము సమాధాన పరచబడ్డాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఎలైనగా మనము శత్రువులమై ఉండగా
ఆయన కుమారుని ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము. సమాధాన బలి, సమాధానం, ఆయనతో సమాధాన పడుట. వాస్తవానికి ఎఫెసీ పత్రికలో మరొక మాట ఉంది కదా, మునుపు మీరు దూరస్తులై ఉన్నారు, ఈనాడు మీరు సమీపస్తులుగా చేయబడ్డారు. 2వ అధ్యాయం 14వ వచనములో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును, అన్యులైన మీకును యూదులైన మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరమందు సిలువలో కొట్టివేయుట చేత ఆ మధ్య గోడను పడగొట్టి ఉభయులను సమాధానపరిచాడు, దేవునితో సమాధానపరిచాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం. ఈనాడు యూదులతో ఆయన సమాధానపరిచాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఈ సమాధానము కలిగిన వారముగా మనం ఈ లోకములో సాగి వెళ్ళాలి. ఆత్మ సంబంధమైన బలులను నేడు అర్పించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధమైన యాజకులముగా మనం చేయబడ్డాం. సమాధానం, దేవునితో సహవాసం. ఆయన అన్నాడు, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి నన్ను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను ఆయన యొద్దకు వచ్చి అతడు నేను నాతో అతడు భోజనము చేయుదుము. దేవునితో సహవాసము కలిగి ఉండడం. అందుకే ఆదివారం మనము ఆ బల్ల యొద్దకు చేరి వచ్చినప్పుడు ఆయనతో సహవాసాన్ని నిరంతరము వెదకవలసిన అవసరం అక్కడ మనకు దేవుడు చూపిస్తున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయండి. మంచిది ప్రియులారా, 6 నుండి 8 వచనాల్లో ఈ సమాధాన ఈ బలి సంబంధమైన ఆహారాన్ని ఎలా భుజించాలో అక్కడ ఆయన వివరించాడు. 6వ వచనము నుండి, మీరు బలినర్పించు వాడైన మరునాడైన ఆనాడైన మరునాడైన దాని తినవలను, 3వ దినమున దాన్ని కాల్చివేయవలను, 3వ నాడు కొంచెమైనను తినని ఎడల అది అంగీకరించబడదు, దానిని తినువాడు దోష శిక్షను భరించును. యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరిచితే వాడు జనుల నుండి కొట్టివేయబడును. ఇక్కడ అంటే మీరు ఆలస్యం చేయకూడదు. ఈ సమాధాన బలి అర్పించటానికి ఆలస్యం చేయకూడదు. ఈ సమాధాన బలి భోజనము దాన్ని భుజించటానికి ఆలస్యం చేయకూడదు. అది తాజాగా మీరు భుజించాలి, తాజాగా భుజించాలి. మూడవ నాడు ఆ 3 రోజుల లోపుగానే మీరు ఆ సమాధాన బలి మాంసమును మీరు తినాలి. 4 రోజుల వరకు దానిని ఉంచకూడదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన శరీరం సమాధిలో ఉండగా అది కుళ్ళిపోలేదు. 3వ రోజు ముందుగానే తెల్లవారుజామున ఆయన తిరిగి లేచినవాడు. ఆయన శరీరము కుళ్ళిపోలేదు. 16వ కీర్తన. సమాధిలో ఆయన పాతాళములో ఆయన విడిచిపెట్టబడలేదు. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. మరణ వేదనలను తొలగించి ఆయన తిరిగి లేపబడ్డాడు. అంటే ప్రియులారా, ప్రభువును భుజించుట తాజాగా ఉండాలి కదా, దాన్ని అపవిత్రపరచకూడదు, చులకనగా ఎంచకూడదు. దేవుడు దాన్ని ఆయన సహించలు. సో మొదటి 8 వచనాలు తల్లిదండ్రులను ప్రేమించుట. చాలా విషయాలు అక్కడ ఉన్నాయి, దానికి ఆ పేరు పెట్టుకున్నాం, తల్లిదండ్రులను గౌరవించుట. 9 నుండి 18 వరకు 2వ భాగం, పొరుగు వారిని ప్రేమించుట. 9 నుండి 18 వచనాలు. 9, 10 వచనాలలో పొలములో పండిన పంట విషయమై దేవుని సూచనలు, దేవుని సాంఘిక సూచనలు. పొలములో పండిన పంట. మీరు భూమి పంట కోయునప్పుడు నీ పొలములోని ఓరలను పూర్తిగా కోయకూడదు, కోతలో పరిగెను ఏరుకొనకూడదు. ఎందుకు? 10వ వచనములో, నీ ఫల వృక్షములు తోటలో రాలిన పండ్లు ఏరుకొనకూడదు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ ఎందుకు ఇచ్చాడు అంటే, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. ఒక అద్భుతమైన సంగతి కదా. దేవుడు యూదుల విషయములో మాత్రమే కాదు, పొరుగువారు
పొరుగువారు, పరదేశులు, బీదవారు, వారి విషయమై ఆయన ప్రేమ కలిగిన వాడు. ధర్మశాస్త్రం అంతటా పేదలు ఆకలితో అలమటించకుండా పొలాలను సేకరించే సమయములో పరిగను విడిచిపెట్టవలెను, పరిగను విడిచిపెట్టవలెను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 10 నుండి 13 వచనాల్లో దేవుడు చాలా స్పష్టంగా వివరించాడు. మీ పొలము పంటలోని పరిగెను పేదలకు విడిచిపెట్టవలెను. బీదల విషయమై ఆయన ప్రేమ కలిగిన వాడు. కదా ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, ధర్మశాస్త్రమంతటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అంటే, ప్రభు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39 నుండి 40 వచనాల్లో మనం గమనిస్తున్నాం. పొరుగు వాని ఎడల దేవుని పిల్లలు చూపించవలసినటువంటి ప్రేమను ఆయన వివరించాడు. పేదల విషయమై ఆనాడు రూతు గ్రంథములో మనం గమనించినప్పుడు అలా పరిగెను విడుచుట ద్వారా, పరిగెను విడిచిపెట్టుట ద్వారా రూతు ఆ పొలములోనికి వెళ్ళి ఆ పనల మధ్య పరిగెను ఏరుకొన్నది. వారికి ఆహారముగా దేవుడు దానిని అనుగ్రహించాడు. మనం ఈ లోకములో ఉండగా పేదల విషయమై ప్రేమను కలిగి ఉండాలి అన్నాడు. 11 నుండి 13వ వచనం వరకు ఒక యూదుడు నిజాయితీగా ఉండడం, దోచుకొనకూడదు, స్వార్థముగా ఉండకూడదు, నిజాయితీగా జీవించటం. 11వ వచనం ఏమన్నాడు ఆయన? నేను మీ దేవుడనైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో అబద్ధమాడకూడదు, అబద్ధ ప్రమాణము చేయకూడదు కదా, నీ పొరుగువారిని హింసింపకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. దేవుడు కొన్ని సాంఘిక నియమములు, న్యాయమైన నియమములు ఇతరులకు మనము ఇవ్వవలసిన, దొంగిలించకూడదు. 10 ఆజ్ఞలలో 8వ ఆజ్ఞ, నీ పొరుగువానిది ఏదియు నీవు దొంగిలించకూడదు అని దేవుడు తేటగా నిర్గమాకాండం 20వ అధ్యాయం 15వ వచనములో, అబద్ధమాడకూడదు 9వ ఆజ్ఞ, అబద్ధమాడకూడదు కదా. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలని అన్నాడు కదా. మీరు ఏం చేయాలి? అబద్ధమాడకూడదు, దొంగిలించకూడదు. కొత్త నిబంధనలో కూడా దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలైనగా మీ ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించాలి. మీరు నవీన స్వభావమును ధరించుకోవాలి. ఒకవేళ అబద్ధం ఆడుతూ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే, ప్రభు చాలా తేటగా అన్నాడు యూదులతో మాట్లాడుతూ, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు అపవాది కోరికలను నెరవేర్చుచున్నారు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాటలాడును, వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో చాలా తేటగా చెప్పాడు. అబద్ధమాడకూడదు. మాత్రమే 12వ వచనంలో, దేవుని నామమున అబద్ధ ప్రమాణం, దేవుని తోడు అని అబద్ధంగా మీరు ప్రమాణము చేయకూడదు, చేయకూడదు. చాలాసార్లు ఈ అబద్ధ ప్రమాణము ఎందుకు మనం చేస్తాము? అబద్ధ ప్రమాణం అంటే స్వార్థముతో తప్పుడు ప్రమాణం, దాని ఆ ప్రతిజ్ఞ, దేవుని నామమున చేసేటువంటి ఆ ప్రతిజ్ఞ, ఆ తప్పుడు ప్రమాణము ద్వారా ఏమవుతుందంటే దేవుని నామమునకు అవమానం. అందుకే ప్రభు తేటగా చెప్పాడు ధర్మశాస్త్రములో, మీరు అబద్ధ ప్రమాణము చేయకూడదు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనములో, ప్రమాణం, మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అన్నాడు. కృత నిబంధనలో కూడా చెప్పాడు, మీరు ఏమాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం, భూమి తోడనవద్దు, నా పాదపీఠం, యెరూషలేము తోడనవద్దు, అది నా నివాస స్థలం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. అవునంటే అవును, కాదంటే కాదు. ఖచ్చితమైనటువంటి
జీవితాన్ని మీరు జీవించాలి. 13వ వచనంలో మీ కూలివాని జీతమును రాత్రి వరకు ఉంచుకొనకూడదు. కదా కూలి. కదా దేవుని ప్రజలకు ఇవ్వవలసినటువంటి కూలీని దేవుని ప్రజలకు ఇవ్వాలి. ఏనాటి కూలి ఆనాడు. వాడు దరిద్రుడు. వాడు పేదవాడు. ఆ రోజు ఆహారము కొరకై వాడు చేస్తున్నటువంటి కార్యం. ఒకవేళ అలా మీరు ఇవ్వకపోతే ఏమవుతుందట? ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 15వ వచనంలో సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టియే యెహోవాకు మొర్రపెట్టునేమో. అది నీకు పాపమగును. అది నీకు పాపమగును. కొత్త నిబంధనలో కూడా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఇదిగో మీ చేళ్లు కోసి పనివారికియ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకధిపతిగా యెహోవా యొక్క చెవులలో అవి వినబడుచున్నాయి. అందుకే దేవుని ప్రజలు దేవుడు నియమించినటువంటి న్యాయ ప్రకారం ఉదారంగా ఉండాలి, ధారాళంగా ఉండాలి. ఎవరి జీతములను వారికి ఇవ్వవలసిన వారముగా మనమున్నాం. 14 నుండి 18వ వచనం వరకు మనం గమనిస్తే పొరుగు వాని ఎడల దయ చూపడం, ప్రేమ చూపడం. 14వ వచనము నుండి 18వ వచనం వరకు మనం చదివినప్పుడు 14లో ఏమన్నాడు? చెవిటి వారిని తిట్టకూడదు. మనకి వినపడదు కదా! గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు అని కనబడదు గదా! నీ దేవునికి భయపడవలెను. నీ దేవునికి భయపడవలెను. అంటే మనం ఏం చేయాలి? గుడ్డివారిని తప్పుదారి పట్టించటం. చెవిటివాని ఎదుట వానిని తిట్టడం. ఆ సహోదరుని మార్గములో అడ్డము వేయడం. ఇది దేవునికి అసహ్యమైనటువంటి కార్యము. దేవునికి విరోధమైనటువంటి కార్యము. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనములో ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చక యుందుము. నీ సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయక ఉందుమని మీరు తీర్మానించుకొనుడి. ఉరిగా మీరు ఒడ్డవద్దు. మీరు ఆటంకాలను కలిగించవద్దు. ప్రతి వ్యక్తిని మీరు ప్రేమించండి. 15వ వచనములో ఇంకేమన్నాడు? అన్యాయమైన తీర్పు తీర్చకండి. బీదవాని ఎడల పక్షపాతము చూపకూడదు. గొప్పవాని ఎడల అభిమానము చూపకూడదు. కొత్త నిబంధనలో యాకోబు చాలా తేటగా చెప్పాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు, 9 వచనాలు. మీరు దరిద్రుని అవమానపరచవద్దు. దరిద్రుని అవమానపరచవద్దు. ధనవంతుల మీదుట కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మల్ని న్యాయ సభలలో ఈడ్చుకొనుచున్న వారు వీరే గదా! పక్షపాతము చూపకండి. దేవుని పిల్లలు వారు యథార్థవంతులుగా ఉండవలెను. 16వ వచనంలో ఇంకేమన్నాడు? నీ సహోదరునికి అడ్డము వేయవద్దు. నేను ప్రభువగు యెహోవాను. 17, 18 వచనాల్లో నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టవద్దు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండా నీవు తప్పక వారిని గద్దింపవలను. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. అద్భుతమైన మాటలు. దైవ గ్రంథమైన బైబిల్ ఇక్కడ ఏమన్నాడు? పొరుగువాని శత్రువులను ప్రేమించండి. ప్రేమించండి. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చూపినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మాదిరి. శిలువలో వేలాడుతూ ఉండగా తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. కింద ఆయన అపహాస్యం చేస్తున్నారు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనములో తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుమన్న ఆయన క్షమాపణ. తనను సిలువ వేసిన వారిని క్షమించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనకు ఒక మాదిరిని ఆయన చూపించాడు. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు అనే మాట మీరు విన్నారు కదా. మీ శత్రువు కొరకు మీరు మీ శత్రువును ప్రేమించండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ఆయన సెలవిస్తున్నాడు. మంచిది ప్రియులారా, మొదటి 8 వచనాలు
తల్లిదండ్రులను ప్రేమించుట, గౌరవించుట. 9-18 వచనాలు. పొరుగు వారిని ప్రేమించుట, శత్రువులను ప్రేమించుట. 19-31 వరకు అన్య మత ఆచారాల విషయమైన జాగ్రత్త. అన్య మత ఆచారాల విషయమై జాగ్రత్త. కదా ఈ భాగంలో మనం గమనిస్తుండగా 19-31 వరకు అన్య మత ఆచారాలు ఏమన్నాడు? మీరు 19వ వచనం, నా కట్టడలను అనుసరింపవలెను. మీ జంతువులను ఇతర జంతువులను కలియనీయకూడదు. పొలములో వేరు వేరు జాతుల విత్తనములను వేయకు, బొచ్చును నారను కలిపి నేయకూడదు. దేవుడు ఆయన ఇక్కడ మిశ్రమ జీవితమును మీరు జీవించకూడదు అన్నాడు. మిశ్రమ జీవితం అంటే మీరు ఎలా ఉండాలి? ఈ అన్యులు చేసేటువంటి ఒక అభ్యాసం ఇది. మీరు వారి వలె ఉండకూడదు. కదా! 2 రకములైనటువంటి పదార్థములు, 2 రకములైన పదార్థములు, 2 రకములైనటువంటి ఈ జంతువులను మీరు కలపకూడదు. కదా! ఇతర జంతువులతో మీరు వ్యవసాయమును చేయకూడదు. ఆయన అన్నాడు ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో ఏమన్నాడు? ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. కదా! ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. మరేం చేయాలి అంటే ప్రత్యేకముగా మీరుండాలి. దేవుని ప్రజలు ప్రత్యేకముగా ఉండాలి. ఎందుకు అంటే ఆయన సృష్టించిన రోజు వాటిని కలపలేదు. ఏ జాతి జంతువులను ఆ జాతి జంతువులుగా ఆయన సృష్టించినవాడు. వాటిని వేరువేరుగా సృష్టించినవాడు. ప్రతి జాతి జంతువులను, గాడిదను గాడిదతోని, గాడిద గుర్రము దాన్ని సంకర జాతి అన్నారు. అవి దేవునికి అసహ్యమైనవి. మరి కొత్త నిబంధనలో ఈనాడు యేసుక్రీస్తును అంగీకరించిన ఒక విశ్వాసి, యేసుక్రీస్తును అంగీకరించని ఒక అవిశ్వాసిని జోడుగా ఉంచకూడదు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14-17, 18 వచనాల వరకు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, విగ్రహములతో ఏమి పొందిక. ప్రత్యేకముగా మీరుండాలి. మీరు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీతిమంతులయ్యారు, ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులు కాలేదు. మరలా ధర్మశాస్త్రమును కాడి క్రిందికి మీరు వెళ్ళకూడదు అన్నాడు ఆయన. మీరు వెళ్ళకూడదు. తర్వాత 20-22 వచనాలు, 20, 21, 22. ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విడిపింపబడకుండానేమి, ఊరక విడిపింపబడకుండానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసిన వానికి శిక్షింపవలెను. కదా! ఈ భాగములో ఏం చేయాలి? ఒక వ్యక్తి తాను ఈ లోకములో జీవిస్తూ ఉండగా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన వారుగా ఉన్నారు. నిర్గమాకాండములోనే తేటగా చెప్పాడు. 21వ అధ్యాయం వచనం 20లో ఒకడు తన దాసుడనైనను దాసినైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల, కదా ఏం చేయాలి? అతనికి ప్రతిదండన విధించాలి. దేవుడు దాసిని, దాసులను ఒక జంతువులుగా చూడలేదు ఆయన. వారిని కూడా ఒక మనుషులుగానే ఆయన పరిగణించాడు. మనుషులుగానే ఆయన పరిగణించాడు. శిక్ష ఉన్నది, శిక్ష ఉన్నది. దేవుడు కొత్త నిబంధనలో ఈ రకమైనటువంటి వాటికి శిక్షను విధించాలి అన్నాడు. మాత్రమే కాదు, ఒకవేళ అలా జరిగినప్పుడు ఏం చేయాలి? అపరాధ పరిహారార్థ బలి నర్పించాలి, పాప పరిహారార్థ బలి నర్పించాలి. దాని ద్వారా అతనికి క్షమాపణ, ఆ పాప పరిహారార్థ బలి ద్వారా అతనికి ప్రాయశ్చిత్తము, దీని వలన అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగును. పిల్లరా, ఆనాడు బలుడు అర్పించాలి. ఈనాడు దేవుని సన్నిధిలో పాపము చేసిన వారికి ఒకే ఒక బలి, పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి బలి, యేసుక్రీస్తు ప్రభువు వారి బలి. ఆ బలి ద్వారానే మన అపరాధములన్నిటికీ మనకు క్షమాపణ,
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మన అపరాధములన్నిటినీ ఆయన క్షమించినటువంటి వాడుగా లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. 23 నుండి 25 వరకు కనాను దేశములో పండేటువంటి పండ్లను గూర్చినటువంటి ఆజ్ఞలు 23 నుండి 25 వరకు. అంటే ఏ పండ్లు అపవిత్రముగా ఎంచాలి, ఏ పండ్లను తినాలి. 23వ వచనం చూడండి. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధమైన చెట్లు నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. 3 సంవత్సరముల వరకు అపవిత్రముగా ఎంచాలి, తినకూడదు. 4వ సంవత్సరము ఆ ఫలములను స్తుతి యాగ ద్రవ్యముగా యెహోవాకు ప్రతిష్ఠించవలెను. 5వ సంవత్సరమే మీరు ఆ పండ్లను తినవలెను. కదా ఇక్కడ దేవుడు కొన్ని ఆజ్ఞలను కనాను దేశములో వారు తినవలసినటువంటి పండ్లు, అంటే యూదుల కొరకు వారు తినగలిగే పండ్ల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు వారు దేవుణ్ణి విశ్వసించవలసిన అవసరత ఉన్నది కదా. మొదటి 3 ఏండ్లు మీరు తినకూడదు అన్నాడు. మొదటి 3 ఏండ్లు ఎందుకు వారు తినకూడదు అంటే వాటిని విడిచిపెట్టాలి, వాటిని విడిచిపెట్టాలి. వాటిలో ఉన్న ఒకవేళ దోషం ఏదైనా ఉంటే తొలగిపోతుంది, ఆరోగ్య సంబంధమైనటువంటి సంగతి. 4వ సంవత్సరం అవి దేవునికి అర్పించాలి. దేవునికి ఆ మొదటి భాగమును దేవునికిచ్చినట్లుగా మొదటి భాగమును దేవునికి అర్పించాలి. ఆ తరువాత వారు వాటి ఆహారమును తినవచ్చును అన్నాడు. వాటి ఆహారమును దేవునికి అర్పించే విషయాల్లో సామెతల గ్రంథములో మహాజ్ఞాని సొలొమోను ఏమన్నాడు? 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ తొట్లలో పంట, నీ తోటలో పంట, నీ తొట్లో పొర్లి పారును, నీ గానుగలు పొర్లి పారును. సమృద్ధి అయినటువంటి దీవెనను దేవుడిచ్చేవాడు. మరి నాడు కొత్త నిబంధనలో ఈ పంట ఆత్మ సంబంధమైన పంట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు, మీరు బహుగా ఫలించాలి. ఆత్మ సంబంధమైన ఫలములను మనము ఫలించాలి. ఈ ఆత్మ సంబంధమైన ఫలములను దేవునికి అర్పించాలి. ఈ ఆత్మ సంబంధమైన ఫలములను మనము భుజించాలి అని చెప్పాడు. గలతీ పత్రికలో 5వ అధ్యాయం కదా 19 నుండి మనం గమనించినప్పుడు శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి అన్నాడు. ఆఖరికి ఆత్మఫలమేమనగా ఆత్మఫలమును మనము ఫలించాలి. 26 నుండి 31 వరకు అన్యుల పద్ధతులను మీరు చేయకూడని అపవిత్రమైన ఆచారములు. 26 నుండి 31 వరకు రక్తము కూడినదేది తినకూడదు అన్నాడు. శకునములు చూడకూడదు, మంత్ర యోగములు చేయకూడదు. రక్తం విషయమై మరొకసారి ఈ భాగంలో దేవుడు వారితో ఆయన మాట్లాడుతున్నాడు. రక్తం ఎందుకు రక్తమును తినకూడదు అంటే రక్తములో ఏమున్నది? ప్రాణమున్నది. ఆదికాండం 9వ అధ్యాయం, నిర్గమాకాండం 9వ అధ్యాయం, లేవియాకాండం 17వ అధ్యాయం, 7వ అధ్యాయం కదా. పాత నిబంధనలోని ఆనాడు యూదులు ఏ జంతువు రక్తమునైనను తినకూడదని దేవుడు నిషేధించాడు. ఆ రక్తమును నేల మీద ఒలికించాలి, ఆ రక్తమును బలిపీఠం మీద అర్పించాలి. ఆ రక్తము ప్రాయచిత్తము కొరకైనటువంటి రక్తము అన్నాడు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కార్చబోయేటువంటి అమూల్యమైన ఆ రక్తమునకు సూచనగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రక్తము ద్వారానే మానవునికి పాప క్షమాపణ, ఆయన కార్చిన రక్తము ద్వారా, యేసు ప్రభు రక్తము ద్వారా. అందుకే ప్రభు అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయములో, నన్ను తిని నన్ను త్రాగువాడు నిత్య జీవము గలవాడు. ఆదివారం బల్ల యొద్దకు వస్తూ ఉండగా ఆ రొట్టెను పాత్రను చూస్తూ ఉండగా ఆయన మన కొరకు చిందించినటువంటి రక్తమునకు అది గుర్తుగా ఉండగా ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయనను ఆరాధించుట, మనము జీవమును కలిగి ఉండుట. 27 నీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తరించుకొనకూడదు. 28వ వచనములో కూడా నీ దేహము మీద పచ్చబొట్లను వేసుకొనకూడదు, చీరుకొనకూడదు. అంటే అర్థమేమి? ఎందుకు ఈ ఈ నుదిటి వెంట్రుకలను కత్తిరించుకుంటున్నారు?
ఎందుకు గడ్డపు వెంట్రుకలను తీసివేస్తున్నారు? ఈనాటికి కూడా యూదులు, కొందరు నిష్ట గలటువంటి యూదులు తమ గడ్డములను కత్తిరించుకొనుట వారు నిషేధించారు. నిషేధించారు. దేవుడు ఎందుకు ఈ అవసరతను ఆయన చెప్పాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఈ అన్య జాతి వారు పురుషులు స్త్రీల వలె మారిపోతున్నారు. స్త్రీలు పురుషుల వలె మారిపోతూ ఉండగా, ఆయన ప్రజలు ఈ లోకములో ఉండగా, వారు దేవుని ప్రజలు వారికి తగినట్లుగా వారు జీవించవలెను అనేది దేవుని యొక్క అభిప్రాయం. అంటే వారి శరీరముల ద్వారా దేవునిని మహిమపరచుట, ఈ గడ్డపు వెంట్రుకలను కత్తిరించుట అనేది ఈ బయలు దేవతకు వారు అర్పణగా ఇవ్వడం అనేది. ఆ వెంట్రుకలను అర్పణగా ఇవ్వడం. తమ్మును తాము వికారపరుచుకోవడం. అక్కడ 28వ వచనములో మీ శరీరము మీద పచ్చబొట్లు వేసుకొనకూడదు. మీ శరీరం మీద పచ్చబొట్లను వేసుకొనకూడదు. అంటే అర్థం ఏంటి? పచ్చబొట్లు అంటే ఆ దినాల్లో వారు ఆ దేవతల యొక్క ప్రతిమలను వారి శరీరము మీద ముద్రించుకొనుట ద్వారా వారి దేహమును దానికి అర్పించుట అని అర్థం. అర్పించుట, పచ్చబొట్లు. ఈ మాటను ఇలాగే మనం ఆలోచన చేస్తున్నప్పుడు, 7 ఏండ్ల శ్రమల కాలములో క్రీస్తు విరోధి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16, 17 వచనాల్లో ఏం చేశాడు? వారి నొసటి మీదను, వారి కుడి చేతి మీదను ముద్రను, ఆ మృగము పేరు, ఆ మృగము యొక్క సంఖ్య కదా, ఇవన్నీ రాబోయేటువంటి క్రీస్తు విరోధి. అంటే మేము క్రీస్తు విరోధికి చెందిన వారము. ఆనాడు మేము బయలుకు చెందిన వారము, మేము మెలకుకు చెందిన వారము. నాడు మన దేహము దేవుని ద్వారా అనుగ్రహించబడినది. దేవుని ద్వారా అనుగ్రహించబడినది. దేవునికి అర్పించుకొనవలసిన వారు. ఇంకేమన్నాడు 29వ వచనంలో, మీ కుమార్తెలను వేశ్యలనుగా మీరు విడిచిపెట్టకూడదు కదా. నాడు దేవదాసి వ్యవస్థ ఉండగా మీరు నా ప్రజలైన మీరెలా ఉండాలి? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మీ దేహములను అవమానకరమైన వాటినిగా మీరెంచకూడదు. మీ మీ అవయవములు క్రీస్తునకు చెందినవి. అవి ఎంత మాత్రము వేరే వాటికి అర్పించకూడదు. 29, 30 వచనాల్లో విశ్రాంతి దినమును గూర్చి మరలా చెప్పాడు. దినము దేవునికి చెందినది. 31వ వచనం, కర్ణ పిశాచ గలవారి దగ్గరకు మీరు పోకూడదు. అంటే అర్థమేమి? మీరు దేవుని దగ్గరకు వెళ్ళండి. మీరు దేవుణ్ణి ఆశ్రయించండి. మీరు దేవునికి ప్రార్థన చేయండి. అది గారడీ విద్య, అది దేవునికి అసహ్యమైనది. లేవియాకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో తేటగా చెప్పబడి ఉంది. కర్ణ పిశాచ గలవారితోనైనను మీరు వెళ్ళకూడదు. ఆ దినాల్లో సౌలు కర్ణ పిశాచము గల స్త్రీ వద్దకు వెళ్ళాడు. తద్వారా శాపమును తెచ్చుకున్నాడు. అనేక మంది యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులు తమ పిల్లలను వారు బలిగా అర్పించారు. దేవునికి అసహ్యమైనటువంటి కార్యములను వారు జరిగించారు. అందుకే దేవుని పిల్లలు వారు తమ పిల్లలను దేవునికి సమర్పించుట, దేవుని యొద్దకు వచ్చుట. సౌలు వలె కర్ణ పిశాచము గల స్త్రీ దగ్గరకు వెళ్ళకూడదు. అదే నాడు విశ్వాసులమైన మనం దేవుని యొద్దకు వెళ్ళడం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయములో చాలా తేటగా దేవుడు చెప్పాడు. 19, 20 వచనాల్లో ఏమన్నాడు? ఇక నేమి చెప్పుదును? విగ్రహార్పితమైన ఏదైనాను, విగ్రహములలో ఏదైనాను ఉన్నదని చెప్పుదునా? లేదు గదా. అన్నిదలను అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నా. మీరు దయ్యములతో పాలివారగుట నాకు ఇష్టము లేదు. దేవుని పిల్లలు మరలా దయ్యములతో పాలివారగుట ఆయనకి ఇష్టము లేదు. దేవునితో వారు పాలివారవ్వాలి. మనం ముగిస్తున్నాం. మొదటి 8 వచనాలు, తల్లిదండ్రులను గౌరవించుట. 9 నుండి 18, పొరుగు వారిని ప్రేమించుట. 19 నుండి 31, అన్య మత ఆచారాల విషయమై జాగ్రత్తలు. 32 నుండి 37 వరకు దయ, న్యాయం లేదా నీతి న్యాయములను దేవుని ప్రజలు జరిగించుట. నీతి న్యాయములను జరిగించుట. 32వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును
ఘనపరచి నీ దేవునికి భయపడవలెను. బా వృద్ధిని ఎడల మనం చూపవలసినటువంటి గౌరవం కదా! వృద్ధుని ఎడల చూపవలసినటువంటి గౌరవం. అంటే ఆ యొక్క వారి యొక్క అనుభవం, గౌరవం వృద్ధులను చూడగానే గౌరవించాలి. నెరసిన వెంట్రుకలు పాత నిబంధనలో 5వ ఆజ్ఞలో ఇదొకటి కదా! ఆ వృద్ధాప్యములో ఉన్నవారిని ఏం చేయాలి? గౌరవించాలి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనములో వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించు. 33, 34 వచనాల్లో పరదేశి ఎడల చూపించవలసినటువంటి ప్రేమ కదా! పరదేశిని బాధింపవద్దు. మీరు కూడా ఒకప్పుడు ఐగుప్తులో ఉండగా పరదేశులుగా ఉన్నారు గదా! అన్నాడు. మీరు కూడా ఐగుప్తులో ఉండగా పరదేశులుగా ఉన్నారు గదా! మీరొకప్పుడు పరదేశులు గదా! ధర్మశాస్త్రములో కదా! ఈ యొక్క పరదేశిని హింసించకూడదు. వారిని ప్రేమించాలి అన్నాడు. పరదేశి కదా! వారిని ఏం చేయాలి? కొత్త నిబంధనలో పొరుగు వారిని ప్రేమించండి. వారికి ఆతిథ్యం ఇవ్వండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనములో ఏం చేశారు? వారు తెలియకనే పరదేశులకు ఆతిథ్యం ఇచ్చారు. వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అబ్రహాము కుటుంబం తద్వారా మేలును, దీవెనను, ఆశీర్వాదమును వారు పొందారు. 35 నుండి 36 వరకు న్యాయమైన ప్రవర్తన, న్యాయమైనటువంటి వ్యాపారము, న్యాయమైన వాణిజ్యము. దేవుని ప్రజలు సరైనటువంటి న్యాయమైనటువంటి ఏమన్నాడక్కడ? న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండ్లు 36, న్యాయమైన తూము, న్యాయమైన పడి, న్యాయమైన ఎందుకు నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించాను. దేవునికి దొంగ త్రాసు హేయము, సరైన గుండు ఆయనకిష్టమని సామెతల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనములో చెప్పాడు. న్యాయం. దేవుడు మానవుని నుండి ఏం కోరుతున్నాడు? మానవుని నుండి ఆయన ఏం కోరుతున్నాడు? న్యాయమైన వాటిని. మీకా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో తప్పు త్రాసు, తప్పు రాళ్ళను సంచియు ఉంచుకొని నేను అపవిత్రుడనగుదునా? కదా! మానవుడు ఏం చేయాలి? నీతి న్యాయములను అనుసరించవలెను అన్నాడు. నీతి న్యాయములను అనుసరించవలెను. ఆఖరిగా 37వ వచనం చదువుకుందాం. కాగా మీరు నా కట్టడలను అన్నిటిని, నా విధులనన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. దేవుడు తేటగా చెప్పాడు. ఈ ధర్మశాస్త్రం అంతటిని, ఆయన ఆజ్ఞలన్నిటిని, అంటే దేవునికి విధేయత చూపుట, దేవునికి విధేయత చూపుట, విధేయత కొరకైన నేను యెహోవాను. ఈ అధ్యాయంలో కనీసం 15 సార్లు ఈ మాట పునరావృతం అవుతూ ఉంది. మాటి మాటికి చెప్పబడింది. నేను 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 యెహోవాను, నేను ఇలాంటి వాడిని, నేను నీతి న్యాయములు ప్రేమించేవాణ్ణి, సర్వమానవాళి ఎడల దయగలవాణ్ణి. మీరు నా మాటలకు విధేయులై ఉండండి, విధేయులై ఉండండి. దేవుని ఆజ్ఞకు మనము విధేయులగుట, విధేయులగుట, ఆయన ఆజ్ఞలను పాటించుట. అన్ని ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అంటే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనములో మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనకిష్టమైన వాటిని మనము చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆజ్ఞ ఏమనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమించాలి. ఏంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ? యేసు క్రీస్తును నమ్మాలి, విశ్వసించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. ఈ ఆజ్ఞలను పాటించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను, సహాయమును దయచేయునుగాక. ఆమేన్.